హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో వచ్చేసి అండా కర్రీ, అంటే రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. చాలా ఈజీగా సింపుల్గా నా స్టైల్లో ఎలా ఉంటుందో చూపించేస్తాను. ప్లస్ ఇదైతే అన్నం రోటీలకి, ఇది ఓన్లీ రోటీ చపాతీలకే బాగుంటుంది, రైస్లోకి అయితే బాగుండదు. బట్ మసాలా ఇది కూడా ఉంటుంది, పలావు కుష్కా దానిలో కూడా బాగుంటుంది. బట్ మ్యాక్సిమం రోటీ ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. సో ఇవాళ మన రెసిపీ ఏంటంటే డాబా స్టైల్ అండా కర్రీ. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఇట్టే చేసేయచ్చు. సో ఆ రెసిపీ లేకముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో. దాంతోపాటు గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్. సో మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనకు అండా కర్రీకి కావాల్సింది అండాలు, కాబట్టి నేను ముందుగానే బాయిల్ చేసేసి పెట్టేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికాయో. మనం ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకుంటే ఎగ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేయగానే అయిపోవాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మసాలా బాగా పట్టడం కోసము 4 సైడ్లు జస్ట్ ఇలా గీతలు పెట్టుకోవాలంతే. జస్ట్ కొంచెం, అప్పుడే మనకు ఎగ్ అన్నది బాగా టేస్టీగా వస్తుంది. ఏమయ్యమాగా గుడ్డు ఉంటుందని అందుకే ఇవాళ గుడ్డు కూర. సో మనం అన్ని గుడ్లకి గీట్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్, ఒక్క పావు చెంచా కారపొడి, అలానే ఒక్క చిటికెడు పసుపు పొడి వేసేసుకొని దీన్ని బాగా ఈ విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల గుడ్లు అనేది బాగా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి మంట పెట్టింగ్స్, స్టవ్ మంట పెట్టింగ్స్. ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఒకటి కాకపోతే 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని బాగా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మన గుడ్డు అక్కడ అతుక్కోపోకుండా ఉంటుంది. సో మనకు ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు కలిపిన గుడ్లని ఇందులో బాగా రోస్ట్ చేసుకుందాం. సో ఇవి బాగా కొంచెం దూరగా రోస్ట్ చేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఉంటేనే ఇది టేస్ట్ ఉంటుందండి. ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం అంటే కొంచెం షాజీరా, ఒక చిటికెడు, ఒక అర్ధ ఇంచు వరకు ఏమంటారు దాల్చిన చెక్క, ఒక 2 లవంగా, ఒక యాలక్ బుడ్డలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, ఇవి వేసేసుకొని ఇవి జస్ట్ ఊరికే అలా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్ అయితే 2, పెద్దదైతే 1, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. పెద్దదంటే ఇట్లా బిర్యానీ గడ్డ వస్తుంది. ఇప్పుడు దీన్ని సిమ్లా పెట్టేసి బాగా దూరగా వేపుకుందాం. మూత పెట్టేసి వేపుకోవడం వల్ల త్వరగా వేగుతాయండి. సో మనకు ఆల్మోస్ట్ ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఏమేమి వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక్క చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని బాగా వేపుకుందాం ఒక నిమిషం పాటు. ఇలా ఆయిల్లో వేపుకోవడం వల్ల మనకి కోడిగుడ్డు మసాలా అన్నది బాగా టేస్ట్ వస్తుంది.
కొంతమంది ఏం చేస్తారంటే టమాటా వేసేసిన తర్వాత వేస్తారు, బట్ ఇలా ముందుగానే వేపుకుంటే మన కూర అన్నది చాలా టేస్ట్ ఉంటుంది. వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనిద్దాం. సో మనకి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. దీన్ని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. 1/2 నిమిషము, పచ్చివాసన పోయేంత వరకు ఏదో ఒకటి. చూసారా మనం అంత ఆయిల్ వేసాము, ఈ వేపుకోవడానికి సరిపోతుంది. దీన్ని కూడా ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి వేపుకుందాం. అప్పుడే మనకు బాగా ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద మీడియం సైజు టమాటాలు అయితే 3, పెద్దవైతే 2, చిన్నవైతే 5 టమాటాలు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. టమాటా ప్యూరీ మీ దగ్గర రెడీమేడ్ ఉన్నా పెట్టుకోండి, నేనైతే అప్పటికప్పుడు వేసుకుంటాను. ఈ విధంగా టమాటా ప్యూరీ వేసేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఒక పావు చెంచా, 1/2 చెంచా వరకు ఉప్పు వేసుకుందాం. పావు వేసుకోండి ఫస్ట్. ఇవి వేసేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఓకేనా? మనము ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇది వేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇది అన్నది ఉడికిపోయింది. చూసారా మనకు ఆయిల్ అన్నది పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇందులో ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసుకుందాం. మనం ఆల్రెడీ టమాటా వేసాం కదా, దీంట్లోనే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసేసి ఇంకొద్దిగా ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకుందాం. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఒక 5 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూసారా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్త 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 ఆడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన బంధువులు. ఇప్పుడు ఇది మనకి కూర అన్నది మంచి ఫ్లేవర్ రావాలంటే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు కసూరి మేతి కొంచెం 2 చిటికెళ్ళు అనుకోండి. ఇలా తీసుకుంటే 2 చిటికెళ్ళు కొంచెం బాగుంటుందండి దీంట్లోకి. ప్లస్ మన బంధువులు సన్నగా తరిగేసుకొని కలిపేసుకొని ఇవి కలిపేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం ఆల్రెడీ చేసుకున్న గుడ్లను వేసేసుకొని నేను ఆల్రెడీ ఈ గిన్నెలో గుడ్లది వేతాను కదా, అవి కడిగి పోస్తున్నా సరిపోతుంది. ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరి. ఇప్పుడు అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది జనాలకు తెలుసా, కడిగిన నీళ్ళు పోస్తారా అనేసి. ఎస్, కడిగిన నీళ్ళే పోస్తాం. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనిచ్చేస్తాం. మనకు అండా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేసి చూస్తే యమ్మ గుమ్మలాడే మన అండా కర్రీ రెడీ అయిపోయింది. చూసారంటే ఎంత చిక్కగా ఉంది చూడండి, ఎంత క్రీమీగా ఉందో, ఎంత క్రీమీగా. మన గుమ్మలాడే అండా కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. సో
ఫైనల్లీ మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేసుకొని బటర్ నాన్ చేసుకొని తింటున్నాం. 2 మొಟ್ಟೆ 2 నాన్. సో చూడండి అంత సూపర్ ఉంది. సో అది ఇవాళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.